హలో ఫ్రెండ్స్, ఇప్పుడే బయలుదేరుతున్నాం మనము వండర్లాకి. సో ఇదే మా స్టార్టింగ్ పాయింట్. గాయస్ ఇప్పుడే బయలుదేరినాం ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి. అయితే డైరెక్ట్ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి అక్కడ నైట్ స్టే చేసి మార్నింగే వండర్లాకి వెళ్తాం అనమాట. సో మీకు ట్రిప్ మొత్తం చూపిస్తా. కొద్ది వీడియోలు ఎంతైనా కూడా మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా క్లారిటీగా అప్లోడ్ చేస్తాను అనమాట. మొత్తం మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాం మీకు. గైస్ మా ఇక్కడ టిఫిన్కి అయితే ఆగినాం అనమాట. నైట్ లంచ్ బదులు లైట్గా టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ హోటల్ వచ్చేసి హోటల్ బిట్ బ్రేక్ అని చెప్పి మనం ఇక్కడ నేషనల్ హైవే ఉంది కదా, సో ఇక్కడ స్టాప్ అయినాం. అంటే చూడొచ్చు మీరు నేషనల్ హైవే దాటి కొంచెం ముందుకు వస్తానే ఇక్కడ హోటల్ దగ్గర స్టాప్ అయినాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ హైదరాబాద్లో మా మామ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం టిఫిన్ చేసుకునేసి ఇంకా వండర్లాగా అయితే బయలుదేరుతాం. సో ఇది వచ్చేసి మామ హౌస్ అయితే హైదరాబాద్లో స్టే చేసేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇంకా టిఫిన్ చేసేసి వండర్లాగా బయలుదేరేదే. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టిఫిన్ కాడికి కూడా వచ్చేసాం అనమాట. ఇక్కడ బయటే తినేసి టిఫిన్ వెళ్తున్నాము. శ్రీ రాజరాజేశ్వర టిఫిన్స్ దగ్గర ఉన్నాము మేమైతే ప్రజెంట్. సో గైస్ టిఫిన్ అయితే అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ వండర్లాకే గైస్ వచ్చేసినాం అనమాట. ఇది ఎంట్రన్స్, ఇది మనకు టీషర్ట్లు కూడా అమ్ముతున్నారు, కాబట్టి బయట తీసుకోవచ్చు. వచ్చేసి మనకి ఎంట్రన్స్ తీసుకోండి. ఎంటర్ అయితే అయినాము మనం వండర్లా కానించి. అయితే లోపలికైతే వచ్చినాం. మేము ఎంటర్ కాకముందే ఇక్కడ షార్ట్స్ అలాగే టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ ఉంటాయి. సో వీటిని మనం తీసుకొనేసి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే కార్ అయితే పార్క్ చేసినాం అనమాట. ఇదంతా వండర్లాకు పార్కింగ్ ఇది ఏరియా. చూడొచ్చు పార్కింగ్. ఇక్కడి నుంచి వెళ్ళి మనం అక్కడ క్యూలో నిలబడి ఒక టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అది వచ్చేసి జైంట్ వీల్ అనమాట, కనిపిస్తుందా? లోపలికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ చూపిస్తా. మనం ఇంకా బయలుదేరుతున్నాం. ఇదంతా మా బ్యాచ్ ఇది. హాయ్ హాయ్ చెప్పు. మన బ్యాచ్ అంతా బయలుదేరుతున్నాం. ఇంకా వీడు ముందుగానే తెచ్చుకున్నాడే బ్యాగు, వాటర్ బెలూను. ఫ్రెండ్స్ ఇప్పుడు వీకెండ్ కాబట్టి జనాలు చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా 2-3 స్కూల్ బస్సులు వచ్చినాయి. ఇక్కడ చూడండి క్యూ చూడండి, చూసారా ఎట్లా ఎంత ఉందో. ఈ క్యూ దాటుకొని మనం ఎప్పుడు వెళ్ళాలబ్బా. సండే ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఉంది. వీకెండ్స్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది క్రౌడ్. మొత్తానికైతే ఇక్కడ ఎంట్రన్స్లోంచి మేమైతే బయటికి వచ్చినాము. అండ్ మా వాళ్ళకు బ్యాగ్స్ చెకింగ్ చేస్తున్నారు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్. కొంతమంది వచ్చేసినాము మాకు వితౌట్ బ్యాగ్స్ కాబట్టి. అండ్ ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం చాలా ఉన్నారు ఫ్రెండ్స్. దగ్గర దగ్గర ఒక 5-6 బస్సులు అయితే వచ్చినాయి, ప్లస్ కార్లు కూడా ఒక సుమారు ఒక 50 కార్లు దాకా ఉన్నాయి. చాలామంది అయితే క్రౌడ్ ఉన్నారు. ఈ క్రౌడ్లో మనము తొందరగా మనం ఇక్కడ ఉన్న ఒక 20 కావచ్చు 30 కావచ్చు ఐటమ్స్ ఉన్నాయి కదా. సో అన్నిటిని మనం విజిట్ చేయాలి అంటే డెఫినెట్లీగా మనం ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఇదే. యాక్చువల్గా మనకి 600 రూపీస్ ఉంటుంది, కానీ ఈ ఫాస్ట్ ట్రాక్తో కలిపి మనకు 2874 రూపాయలు అయితే పడింది అనమాట ఈ వండర్లా టికెట్. మరి ఇది వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ యొక్క ఇవి ట్యాగ్లు. వీటిని మనకు హ్యాండ్స్కి వేసుకొని మనం మొత్తం వండర్లాలో అంతా తిరగచ్చు అనమాట. మనం ఈ ఫాస్ట్ ట్రాక్ హ్యాండ్ తగిలించుకున్న స్ట్రిప్ని మనం చూపించామంటే ఇప్పుడు ఒక 50 మంది ఉండని లేదా ఒక 60 మంది ఉండని ఫస్ట్ మనకు ఫాస్ట్ ట్రాక్ వాళ్ళని పంపించేస్తారనమాట. ఎందుకంటే మనం ఫాస్ట్ ట్రాక్ ఎక్స్ట్రా 900
అలా పెట్టేసి మనం ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా వితౌట్ ఫాస్ట్ ట్రాక్ అయితే మనకి 1600 రూపీస్కి మనకి టికెట్ అయితే వస్తుంది. మనం ఒకవేళ తక్కువ టైంలోనే అన్నీ చూడాలనుకుంటే మనం ఫాస్ట్ ట్రాక్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ ప్రదేశం అంతా చూడొచ్చు, లొకేషన్ బయట నుంచి చూడొచ్చు, చాలా బాగుంటుంది. మీరు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ఫాస్ట్ ట్రాక్ని మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 800-900 పోతే పోని అన్నిటినీ మీరు చూడొచ్చు అనమాట. లేదంటే ప్రతి చోట క్యూ ఉంటుంది. మీరు క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి, మీకు ఫాస్ట్ ట్రాక్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు 600 టికెట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి లోపలికి ఎంట్రీ దగ్గర చెక్కింగ్ అనమాట. మనం ఇక్కడ వాళ్ళకి చూపిస్తే కనుక టికెట్స్ చూపించి ఫాస్ట్ ట్రాక్ చూపించామంటే మన చేతికి వాటిని ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళే ఫిటప్ అనేది చేస్తారు. మనకు ఇసుక అవసరం లేదు. అది మళ్ళీ అటు ఇటు అయితే తెగిపోయింది అనుకో ఇబ్బంది వస్తుంది. వాళ్ళ దగ్గర జస్ట్ మనం ఫాస్ట్ ట్రాక్ చేసామంటే వాళ్ళే దాన్ని ఫిక్స్ చేసి మనకు లోపలికి పంపించేస్తారనమాట. అండ్ ఫుడ్కి వచ్చేసి మళ్ళీ సపరేట్గా మీరు 549 అయితే పే చేయాల్సి ఉంటుంది. 549కి మీకు అన్లిమిటెడ్ ఫుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. దగ్గర ఒక 20 రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి లోపల. నేను నెక్స్ట్ వాటిని కూడా వీడియోలో కవర్ చేస్తాను. ఇక్కడ మన వాళ్ళు మొత్తం 7 మెంబర్స్ వచ్చినాం. మేము 7 మెంబర్స్ కలిపి మాకు 21,000 అండ్ చిల్లర 22 మధ్యలో పడింది అనమాట కాస్ట్. సో అందరము ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ తీసుకునేసి లోపలికి అయితే వెళ్ళాము. అయితే మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఫ్రెండ్స్, మీరు అక్కడ ఫస్ట్ క్రౌడ్ని చెక్ చేయండి. క్రౌడ్ కనుక మీకు తక్కువ ఉన్నారంటే, అంటే గుంపులు మీకు జనాలు తక్కువ ఉన్నట్టే మీరు 600 టికెట్కి వెళ్ళిపోయినారు నార్మల్ టికెట్కి. లేదు జనాలు ఎక్కువ ఉన్నారంటే అమౌంట్ ఎక్కువైనా పర్లేదు, ఫాస్ట్ ట్యాగ్ క్యారీ చేయండి. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకు కూడా వాళ్ళు హైట్ వైజ్గా టికెట్ని అయితే తీసుకుంటారనమాట. ఇప్పుడు వాళ్ళు ఒక కొలత ఉంటుంది, ఆ కొలత ప్రకారం తక్కువ ఉన్నారంటే టికెట్ అవసరం లేదు, కొలత దాటితే చైల్డ్ టికెట్ తీసుకోవాలన్నమాట. సో అలా పిల్లలకు సపరేట్ టికెట్ ఉంటుంది, పెద్దవాళ్ళకు సపరేట్ టికెట్ ఉంటుంది. ఇక్కడ మనకు ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ మీరు అట్రాక్షన్ చూడొచ్చు. పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ మనం పిల్లలు కాదు పెద్దోళ్ళు కాదు, మనం మీడియం కాబట్టి మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేసాం వీళ్ళ దగ్గర షేక్ హ్యాండ్ ఇచ్చుకొనేసి. అండ్ చిన్నపిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లా వండర్లాకి వచ్చినప్పుడు. వీటిని విజిట్ చేశారంటే కనుక చాలా బాగుంటాయి. ఇక్కడ బొమ్మల టైప్లో మనుషులు ఉండేసి అంతా. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ అనమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది వండర్లా. అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ మీరు చూడొచ్చు. ఆప్టిమస్ ప్రైమ్ మీకు అందరికి గుర్తుంటుంది. ఎవరైనా ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ చూసింటే వాటిని మీకు ఈ ట్రాన్స్ఫార్మర్స్లో ఉన్న ఆప్టిమస్ ప్రైమ్ మీకు తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మన ఇండియా భారతదేశం మనకు రిపబ్లిక్ డే రోజు చాలా బాగా నీట్గా డెకరేషన్ చేసి బాగా సెలబ్రేట్ చేశారంట. మేము వచ్చేసి 28 వెళ్ళాము, ఒక 2 days తర్వాత. అయినా డెకరేషన్ చాలా బాగుంది. మేము ఒక ఓవర్ వచ్చింటే ఇంకా బాగుండేదేమో, మంచిగా సెలబ్రేట్ చేశారు మనకి. అయితే మనం ఒకటి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. లాకర్ అమౌంట్ ఎంత రాము? 350. లాకర్కు 350 రూపీస్. మనం ఏమైనా మన యాక్సెసరీస్ బ్యాగులు కానీ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం చేసుకున్న తర్వాత బ్యాగ్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట లాకర్లో. సో ఇవన్నీ లాకర్స్, ఇవన్నీ లాకర్ రూమ్స్. ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి లాకర్ కీ అనమాట, మనకు చేతికి ఇస్తారు. మనం మళ్ళీ ఇది ఉంటేనే లాకర్ ఓపెన్ అవుతుంది అంటాం. మొత్తం మనకు డిజిటల్ టైప్లో ఉంటుంది లాకర్ అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు కీసు అలాంటివి ఏమి ఉండవు అనమాట, మొత్తం అంతా డిజిటలే. సో ఇప్పుడు వేసాము దీన్ని ఓపెన్ చేయాలంటే జస్ట్ అలా పెట్టినప్పుడు మనకి ఆ విధంగా బ్లింక్ అయ్యి ఓపెన్ అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి వేసేస్తే ఇంకా రాదు. సో ఇంకా రాదు మళ్ళీ. ఓకే, మళ్ళీ మనం ఇట్లా పెట్టి దీన్ని ప్రెస్ చేయాలి. సో బాగుంది డిజిటల్ సిస్టమ్ అనమాట లాక్ కీస్కి. సో మనం తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫస్ట్ వాటర్ దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. నాన్ వెజ్ 1 to 3 PM ఉంటుంది, అన్లిమిటెడ్ ఉంటుంది. గెలాక్సీ బఫెట్ అడల్ట్ ఇది. మన కాస్ట్ వచ్చేసి 549 పడింది ఇది. హాయ్ బోలో, హాయ్ సే హాయ్. చూడు మన వాళ్ళంతా ఇంకా వాటర్లో దిగేదానికి. అమ్మా పొట్టిగాడు చూసావు ఎంత జంప్ చేసినాడు.
బయట క్లాత్లు కొన్నాం కదా, నైట్ ప్యాంట్ అలాగే టీ షర్ట్ లేదంటే షార్ట్ అలాగే టీ షర్ట్స్ తీసుకున్నాం కదా, అవి మనం ఇక్కడ వాటర్లో దిగే ముందు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి వాటర్ని తొందరగా డ్రై చేసేస్తాయి, మనకు చాలా సేపు అయితే ఉండవు అన్నమాట వాటర్, అందుకే ఇవి క్యారీ చేసాం మేము. అండ్ ఇది వచ్చేసి లాకరు అలాగే ఇది వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్, రెండింటిని క్యారీ చేసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాం వాటర్లోకి. ఏమి కాదనమాట, 2 ప్లాస్టిక్వే. గైస్ ఇప్పుడు వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనం వాటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది ఉంది చూసారా, ఈ సపరేట్ 100 రూపీస్ పెట్టి మనం పౌచ్ అయితే తీసుకున్నాము. ఇందులోకి మనం వాటర్ వెళ్ళావు అనమాట. మనం టికెట్స్ కానీ బఫే టికెట్స్ కానీ అలాగే మన మొబైల్ కానీ క్యారీ చేయొచ్చు. ఇందులో మనం వాటర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, మన బట్టలు కూడా తడిచిపోతాయి ఆల్మోస్ట్. వీటికి జోబీలు ఉండవు కాబట్టి ఇట్లా మెల్లగా క్యారీ చేసుకొని మనం ఈజీగా మనం సర్వైవ్ అవ్వచ్చు అన్నమాట ఇక్కడ. కాబట్టి 100 రూపీస్ మీకు బయట దొరుకుతుంది. ఇది మీరు అక్కడే తీసుకొని మీరు ఈజీగా చేయొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మొబైల్ సేఫ్టీ ఉంటుంది. మీరు ఫొటోస్ తీసుకోకపోండి, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. మీకు సేఫ్టీ అయితే ఉంటుంది అనమాట. ఇది రోలర్ కోస్టర్. మీకు ఎక్కాలంటే ధైర్యం ఉండాలి, ధైర్యం మామూలుగా ఉండదు. ఇంకా మా అల్లరి గ్యాంగ్ అంత పోతుంది. మేము ఈడ పోతాం, మేము ఈడ బయలుదేరుతున్నాం. ఏముంది లేక తప్పా అంటారు అందరూ. విసు అది చూసి ఎట్లుంది నీకు? నీకెలా చూసి ఎట్లుంది? నాకు